ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హామీలను అటకెక్కించి అక్రమ కేసులపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేసి అక్రమ కేసులు ఇరికించేస్తున్నారు. ఇప్పటికే రుస్తుం మైనింగ్ అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. తాజాగా మరో కీలక నేతను టార్గెట్ చేశారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని అక్రమ కేసులో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి చేత తప్పుడు స్టేట్మెంట్లపై సంతకాలు పెట్టించిన పోలీసుల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. అక్రమ కేసుల్లో ఇరికించటం, బలవంతంగా అరెస్ట్ చేయటం, వేధించటం, తప్పుడు వాంగ్మూలాలపై సంతకాలు పెట్టించటం, ఇది చంద్రబాబు సర్కారు చేస్తున్న పని. ఇప్పటికే పలువురు వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు సోమవారం హైదరాబాద్ లో వైఎస్ఆర్సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం 12:30 సమయంలో ఆయన ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పాలని ఆయన భార్య రాధికారెడ్డి అడ్డుకున్నప్పటికీ సమాధానం చెప్పకుండా బలవంతంగా తీసుకెళ్లారు. సాయంత్రం 4:30 గంటలకు అరెస్ట్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు తీసుకొచ్చిన పోలీసులు డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విచారించారు. రాత్రంతా స్టేషన్లోనే ఉంచి విచారణ పేరుతో తీవ్ర ఒత్తిడి చేశారు. ఇవ్వని స్టేట్మెంట్లు ఇచ్చినట్లుగా బలవంతంగా ఆయన చేత అంగీకార పత్రంపై సంతకం చేయించారు. అర్ధరాత్రి ఉన్నట్లుండి శ్రీకాంత్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురికావటంతో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం గూడూరులో న్యాయమూర్తి ముందు శ్రీకాంత్ రెడ్డిని ప్రవేశపెట్టారు. మెజిస్ట్రేట్ ముందు శ్రీకాంత్ రెడ్డి పోలీసుల తీరుని ఎండగట్టారు. రిమాండ్ రిపోర్టులో పొందుపరిచిన అంశాలేవి తనకు తెలియవని స్పష్టం చేశారు. పోలీసులు తనతో బలవంతంగా సంతకాలు చేయించారని తెలిపారు. పోలీసులు చుట్టుముట్టి తీవ్రంగా ఒత్తిడి చేసి తప్పుడు స్టేట్మెంట్లపై సంతకాలు చేయించారని వాపోయారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని న్యాయమూర్తికి తెలిపారు. అయినప్పటికీ తనను అక్రమంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారని మెజిస్ట్రేట్ కు తెలిపారు శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి ఒక ఒప్పుకోలు పత్రం అనే ఒక దాని మీద శ్రీకాంత్ రెడ్డి సంతకాలు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు కోర్టు వారు ముందర శ్రీకాంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, భయపెట్టి బలవంతంగా దాంట్లో ఏ ఉండదో చదివి వినిపించకుండా, చదువుకునేటటువంటి అవకాశం ఇవ్వకుండా సంతకం పెట్టడం జరిగింది. కాబట్టి ఆ ఒప్పుకోలు పత్రం నేను స్వచ్ఛందంగా సంతకం చేయలేదు అని చెప్పి కోర్టు వారికి చెప్పడం జరిగింది. కోర్టు వారు కూడా శ్రీకాంత్ రెడ్డి ఏదైతే చెప్పాడో దాన్ని రికార్డ్ చేయడం జరిగింది. శ్రీకాంత్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు అత్యంత సన్నిహితుడు. ఆయనపై అక్రమ కేసులు నమోదు చేసేందుకు ఈ రిమాండ్ రిపోర్టుతో కుట్రకు తెరలేపారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి ముగ్గురు కలిసి మైనింగ్ బిజినెస్ చేసినట్లు, అందులో వచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు ఇష్టానుసారంగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాసేశారు. మైనింగ్ డబ్బులతోనే వెంచర్లు వేసినట్లు తప్పుడు స్టేట్మెంట్ రాసి దానిపైన శ్రీకాంత్ రెడ్డి చేత బలవంతంగా సంతకాలు చేయించారు. సాక్షాత్తు మెజిస్ట్రేట్ ముందు పోలీసులు బలవంతంగా సంతకాలు చేయించారని శ్రీకాంత్ రెడ్డి చెప్పడంతో ప్రభుత్వం పోలీసుల అక్రమ కేసుల కుట్ర బట్టబయలైంది. గత కొంతకాలంగా నెల్లూరు జిల్లాలో టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరులు చేస్తున్న మైనింగ్ దందాను అనిల్ కుమార్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నేతలు బట్టబయలు చేస్తూ వచ్చారు. సైదాపురంలో క్వాడ్స్ ఎలా కొల్లగొడుతున్నారో, ఏ విధంగా అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారో అనిల్ కుమార్ యాదవ్ ఆధారాలతో సహా వెలికితీశారు. నిత్యం సైదాపురంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరులు అక్రమ మైనింగ్ కి పాల్పడుతున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి అనుచరులు దాడి చేసి భీభత్సం సృష్టించారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై హత్యాయత్నం కోసం ఇంటి మీద దాడి చేశారు. కర్రలు, రాడ్లతో దాడులకు దిగారు. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతిని అనిల్ కుమార్ యాదవ్, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలంతా బలంగా నిలదీశారు. దీంతో కక్షగట్టి ఈ అక్రమ కేసుల స్కెచ్ కి తెరతీయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.